నిన్ననే ఇది మనం మాట్లాడుకున్నాం. మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు నిన్న సుప్రీంకోర్టు ఎస్పెషలీ వాళ్ళ వైఖరిని లెఫ్ట్ రైట్ సెంటర్లో కొన్ని కమెంట్స్ టిప్పని చేసిండు. దానికి కపిల్ సిబ్బల్ ధీటైన జవాబిస్తూ ఆయన ఏమన్నాడంటే, ఇట్లా మాట్లాడతారా, అసలు ప్రెసిడెంట్ అనేది ఒక రబ్బర్ స్టాంపు లెక్క ఉంటారు, వాళ్ళు ఇంతకుముందు కూడా ప్రెసిడెంట్ని వాళ్ళు చాలాసార్లు అవమానించారు, ఇది కాంగ్రెస్ వాళ్ళకు కరెక్టే అని అనిపిస్తుంది. కాకపోతే అదే సోనియా గాంధీ గారిని లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఏమన్నా టిప్పని చేస్తే మాత్రం బట్టలు ఉడదీసి గుడ్డలు ఉడదీసి కొట్టాలని అనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు. కానీ మీరు మాత్రం హోదాలు ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు టిప్పని చేస్తే, సాక్షాత్తు సోనియా గాంధీ గారు కూడా టిప్పని చేస్తే మాత్రం మీకు అది సబబ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబం అట్లాంటిది కదా, రాయల్ కుటుంబం. బ్రిటిషర్లు పోతే మిమ్మల్ని నిష్పెట్టిపోయారని అనిపిస్తుంది కదా. అయితే కట్ చేసి సీన్లకు వెళ్తే జగదీప్ ధన్కర్ గారు గంభీరమైన ఆరోపణలు చేసిండంటే, గంభీరమైన ఆరోపణలు కదా, వాస్తవాలే చెప్పినారు. ఆయన ఏమన్నాడంటే, ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేస్తున్నది, సూపర్ పవర్ లెక్క సుప్రీంకోర్టు దాన్ని తీసేసుకొని ఒక సూపర్ పార్లమెంట్ లెక్క బిహేవ్ చేస్తున్నది, ఆర్టికల్ 142ను ఒక న్యూక్లియర్ మిజైల్ లెక్క యూజ్ చేస్తున్నది, ఇది కరెక్ట్ కాదు కదా. అసలు ప్రెసిడెంట్కి టైం లైన్ ఎవరైనా పెట్టగలుగుతారా? పెట్టే హక్కు సుప్రీంకోర్టుకు ఉన్నదా? ఆర్ దే ఆర్ ఇంటర్ప్రెటింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ చేంజింగ్ ది కాన్స్టిట్యూషన్? వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రెట్ చేస్తున్నారా లేదా మార్చేయాలని చూస్తున్నారా అని చెప్పి మాట్లాడే మాటలకు ఇలా ఆన్సర్ ఏమైనా ఉన్నదా సుప్రీంకోర్టు దగ్గర అంటే లేకపోవచ్చు. సుప్రీంకోర్టు అప్రమత్తమైనట్టు అయినరొచ్చు. దానికి కపిల్ సిబ్బల్ ఎందుకు కిరికిరి చేస్తున్నాడు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇవాళ వక్ఫ్ చట్టాల మీద డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. వక్ఫ్ చట్టాల మీద ఏదైనా క్లారిటీగా మాట్లాడదామంటే వీళ్ళ దగ్గర ఆలోచన లేదు, వీళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అగో చూసినామా, మీరు జడ్జిలను ఇట్లా అంటారా, మీరు జడ్జిలను అట్లా అంటారా, సుప్రీంకోర్టు మీద ఇట్లా టిప్పనీ చేస్తారా అని చెప్పి సుప్రీంకోర్టుకి బన్ మస్కా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు తెలియదు అనుకుంటారా కాంగ్రెస్ అంటే ఏందో? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, కపిల్ సిబ్బల్ లాంటి దిగ్గజ లాయర్లను అడుగుతున్నా. షాబాను కేసుని రివర్స్ చేసి సుప్రీంకోర్టును అవమానించింది ఎవరు? మీరు కాదా? తన ఎలక్షన్ తప్పు అని చెప్పినప్పుడు కూడా నేను ఆడికి వస్తా, ఎమర్జెన్సీ మీకు యాదొస్తలేదా? అప్పుడు జడ్జులను తనకు అనుకూలంగా మార్చుకొని జడ్జిమెంట్లు ఇప్పించుకున్న మీకు ఇందిరాగాంధీ గారి రాజ్యం గుర్తొస్తలేదా? అప్పుడు సుప్రీంకోర్టులను అవమానించిన తత్వం మీకు యాదొస్తలేదా? ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సిబ్బల్ గారు, నాకు అర్థం కాదు. ఏందనంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఫిక్స్ చేసిందట ఎవరికి? ప్రెసిడెంట్కి ఇంకా గవర్నర్లకు టైం లైన్ ఫిక్స్ చేసింది. అంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లు పెట్టి ప్రవేశపెట్టి చేసి గవర్నర్ ఆమోదానికి పంపించినా, ఆర్ టు దట్ మ్యాటర్ కేంద్ర సర్కార్ ప్రెసిడెంట్ ఆమోదానికి పంపించినా, అది వితిన్ 3 monthsలో కాకపోతే పార్లమెంట్ సుప్రీంకోర్టుకి రావచ్చట, సుప్రీంకోర్టు చెప్తుందట, డిసైడ్ చేస్తుందట, వాళ్ళు చేస్తారట. ఇక పీకనీకి మళ్ళీ 543 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎందుకు దేశంలో? పీకనీకనే కదా, అన్ని సుప్రీంకోర్టే చూసుకుంటే ఇక మనకి ఇంకేం అక్కర్లేదు కదా. అయితే ఇవాళ జనాలు కూడా సుప్రీంకోర్టుకి టైం లైన్స్ అడుగుతారు. జనాలు కూడా ఏమడుగుతున్నారనంటే, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు టైం లైన్స్ ఫిక్స్ చేయనీకే మీ దగ్గర అధికారం ఉన్నది, కానీ మళ్ళీ స్పీకర్కి టైం లైన్ ఫిక్స్ చేయనీకే ఎందుకు లేదు? అది రాజ్యాంగ విరుద్ధం ఎందుకు అవుతుంది? ఆర్టికల్ 142 అక్కడ కూడా యూజ్ చేయొచ్చు కదా. వెన్ డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్, మై డియర్ కపిల్ సిబ్బల్, when democracy is in danger, why can't the timelines will be applicable for the speaker? Because ఎవరైతే నేను ఈ పార్టీలో గెలిచి ఇక్కడ దుంకిపోతాను అంటున్నానో ఇప్పటిదాకా స్పీకర్ ఆమోదం చేయలే. సుప్రీంకోర్టులో కూడా నడుస్తున్నది దీని మీద హియరింగ్ అంతా. మళ్ళీ దీని మీద టైం లైన్ స్పీకర్కి పెట్టలేదు ఎందుకు అని అంటున్నా. దట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ స్పీకర్ అన్నప్పుడు వై కాంట్ బీ ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది రెస్పెక్టివ్ గవర్నర్ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ? కపిల్ సిబ్బల్ గారు దీని మీద ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? చట్టం మీ ఇంటికి ఎంత దూరం ఉంటుందో నా ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది ఫ్రెండ్స్. లాజిక్ ఆలోచించి లాగులు ఉడదీయాలా అని చెప్తాను నేను ఒకటే మాట. జుడిషియరీ ప్రతి దాంట్లో ఇంటర్వ్యూ చేద్దామని అంటే మళ్ళీ ఇక వై జుడిషియరీ అంట నేను, వాళ్ళు డైరెక్ట్గా పార్లమెంట్లో వచ్చి కూర్చుంటే అయిపోతుంది కదా అని చెప్పి జగదీప్ ధన్కర్ గారు మాట్లాడారు. ఆయన ఇంకొకటి కూడా మాట్లాడుకుంటే ఏమన్నానంటే, మళ్ళా ఆ యశ్వంత్ వర్మానో ఏమో పేరున్నదా జడ్జి ఇంట్లో నోట్లు దొరికినాయి కదా, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు, ప్రైమ్ మినిస్టర్ మీద ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు, మీరు XYZ మీద పెట్టొచ్చు, గిరిజన మీద పెట్టొచ్చు, వాళ్ళ మీద పెట్టొచ్చు, జడ్జిల మీద ఎఫ్ఐఆర్లు పెట్టాలంటే ఈ ఇమ్యూనిటీ సపరేట్గా ఎందుకు అని అంటున్నారు? ఆర్ దే నాట్ బైండెడ్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ద లా ఆఫ్ ది నేషన్ అనే ప్రశ్నకు ఆ జస్టిస్ విశ్వంత్ శర్మనో ఏమో పేరున్నది కదా ఆయనది, ఆయన కేసే తీసుకోండి, వారం 10 రోజులైనా బయటికి రాలే, అసలు ఎంత పైసలు దొరికిందో కూడా తెలియలే, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు.
మళ్ళీ అలా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలనే పెట్టి వాళ్ళు నడుపుతున్నారు. దర్యాప్తు సంస్థలలో ఎవరైనా బయట వాళ్ళని తీసుకొని వచ్చి ప్రభుత్వంలో నుంచి ఎవరైనా పెట్టిరానంటే పెట్టలే. ఇంత సీక్రెటివ్గా పనిచేస్తారు, అదే బయటికి ఎందుకు పనిచేయరు? అది ఇలా కాంగ్రెస్ వాళ్ళు నేను క్వశ్చన్ ఏమేస్తున్నా అంటే కపిల్ సిబ్బల్ గారి ద్వారా, సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, జడ్జిలను ఇంపీచ్ చేద్దామనన్నా జాతకాలు మీవి, జడ్జిలను ఇంపీచ్ చేస్తానని ఇంపీచ్మెంట్ పెట్టిన జాతకాలు మీవి, మీరా సార్ మాట్లాడతారు? 1975లో ఇందిరాగాంధీకి ఖిలాఫ్ ఈమె ఎలక్షన్ చెల్లదు అని చెప్పినప్పుడు ఆ జడ్జిను మార్చేసి తీర్పు ఆమె ఫేవర్లో తెచ్చుకొని 2 సంవత్సరాల పాటు దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇవన్నీ మనం మర్చిపోయినామా అంటున్నాం. రెండు క్రూషల్ ఫైండింగ్స్లో ఆమె ఎలక్షన్ని మనం అది చేసేసినాం. ఒకటేమో గవర్నమెంట్ మెషినరీని ఆమె యూజ్ చేసింది స్టేజ్ మీద లౌడ్ స్పీకర్లనని, ఇంకొకటి ఒక ఎలక్షన్ ఆఫీసర్ని ఎలక్షన్ ఏజెంట్ లెక్క పెట్టుకున్నది అని 2 గంభీరమైన ఆరోపణలతో ఆమె ఎలక్షన్ రద్దు చేసింది. ఇంత చిన్నదానికే మీరు ఎమర్జెన్సీ పెట్టి ఆ జడ్జిలను మార్పించి మళ్ళీ అనుకూలమైన జడ్జిమెంట్లు తెప్పించుకొని జడ్జిలు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ లేకపోతే వాళ్ళు ఉండేందుకు అని మాట్లాడిన మాటలు ఆనాడు జ్యుడిషియరీని అవమానించినట్టు కాదా కపిల్ సిబ్బల్ గారిని అడుగుతున్నారు. మళ్ళీ దీనికి ఏమన్నా ఆన్సర్ చెప్పగలుగుతారా? ద డార్క్ చాప్టర్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ, దీని మీద ఏమన్నా మాట్లాడగలుగుతారా కపిల్ సిబ్బల్ గారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఎమర్జెన్సీ ఆఫ్ 1975-77 ఏదైతున్నదో దీని మీద మీరేమన్నా మాట్లాడగలుగుతారా అని అంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ మీరు పెద్ద పెద్దగా మాట్లాడి ప్రజలని కన్ఫ్యూజ్ చేసే తత్వంలో మాత్రం ఉంటారు. ప్రజలను అడుగుతున్నా, ఒక ప్రెసిడెంట్కి టైం లైన్ పెట్టినప్పుడు, ఒక గవర్నర్కి టైం లైన్ పెట్టినప్పుడు, ఒక పార్టీకి ఎలక్ట్ అయిన పార్టీ నుంచి ఎన్నికింపబడిన ఒక స్పీకర్కి టైం లైన్ పెట్టుడు పెద్ద ప్రాబ్లమా? ఆర్టికల్ 142 మనం యూజ్ చేయలేమా? వీళ్ళు ఇయ్యాల బన్మస్కా నడుస్తుంది జడ్జిలతో, గంతే, ఇంకేం లేదు. వాళ్ళు చూసుకుంటారు. అండ్ ట్రస్ట్ మీ అగ్రెసివ్నెస్ ఉన్నది, లేదని కాదు. మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అనేది క్వశ్చన్. భారత్ మాతాకి జై.